హాయ్ గైస్ హోప్ యూ డూయింగ్ వెల్. ఈరోజు ఈ సెషన్లో నేను చెప్పబోయే టాపిక్ వచ్చి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ ఇలా తీసుకుంటాం. తీసుకోగానే కార్ట్‌లోకి ఇలా యాడ్ చేశాం కదా! ఈ పాపప్ ఎలా తెచ్చుకున్నానో బిఫోర్ సెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు బిఫోర్ సెషన్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఈరోజు ఈ సెషన్‌లో మనకు ఒక ఐటెమ్‌ని మన కార్ట్‌లోకి ఇలా యాడ్ చేశాం కదా! వచ్చిన డేటాని ఆల్రెడీ కన్సోల్ చేశాను. చూడండి కావాలంటే కార్ట్‌లో ఆల్రెడీ ముందలే కన్సోల్ చేశాను బిఫోర్ సెషన్‌లోనే. ఇక్కడ వచ్చిన డేటా ఉంది కదా! ఇక్కడ ఈ డేటాని ఎలా మన యూఐలో రిప్రజెంట్ చేయాలో నేను ఈ సెషన్‌లో చూపిస్తాను. కావాలంటే చూడండి. మనం ఎగ్జాంపుల్ శాంపుల్ సెట్ చూద్దాం. సైట్‌లో నేను ఒక డేటాని ఇలా యాడ్ చేశాను కార్ట్‌లోకి. కార్ట్‌లోకి యాడ్ చేయగానే మనకి ఇలా 2 కార్ట్స్ రావటం, ఆ డేటా వచ్చిన డేటాని మనకి ఇలా ఎలా రిప్రజెంట్ చేయటం, ఇలా నేను ఈ సెషన్‌లో చూపిస్తాను. ఓకేనా? ఓకేనా? ఆహ్, ప్లీజ్ ఫోకస్ మై వీడియో గైస్. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటది. కొంచెం ఓపిక చేసుకొని వినండి. ఓకేనా? గో టు ద వీఎస్ కోడ్ గాయ్స్. వీఎస్ కోడ్‌కి వచ్చాం కదా! వచ్చిన డేటా మనకి ఎలా అంటే ఆల్రెడీ కన్సోల్ చేశాం కదా! ఇక్కడ రిమూవ్ చేద్దాం కన్సోల్‌ని. ఇక్కడ నేను 2 కార్డ్స్ తీసుకున్నాను గాయ్స్. 2 కార్డ్స్ ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్ ఉంది. ఇది లెఫ్ట్ ఉంది, ఇది రైట్ ఉంది. నేను ఇక్కడ ఏం తీసుకుంటానంటే గ్రిడ్ తీసుకుంటాను. సీఎస్ఎస్‌లో స్టైలింగ్‌లో గ్రిడ్ తీసుకుంటాను. 2FR ఐ మీన్ 1FR తీసుకుంటాను. గ్రిడ్ కాలమ్ అంటే ఒక కాలమ్ అన్నట్టు. 2 కాలమ్సే తీసుకుంటాను. ఓకేనా? ఇక్కడ నేను కార్ట్‌కొచ్చా కదా! కార్ట్ పేజ్‌కి కార్ట్ పేజ్‌కొచ్చాను పేజెస్‌లో కోడ్‌లో. ఇక్కడ నేనేం చేస్తానంటే క్లాస్ నేము కాలమ్ అని ఇస్తాను గైస్. ఇక్కడ నేనేం చేశానంటే ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ కదా! ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. అప్పుడు నేను 2 డేవ్స్ తీసుకుంటాను ఇప్పుడు. 2 డేవ్ ట్యాగ్స్ తీసుకుంటాను. ఓకేనా? ఈ డేవ్ ట్యాగ్‌లో క్లాస్ నేమ్ కార్ట్ లెఫ్ట్. కార్ట్ లెఫ్ట్‌లో ఉన్నయి మొత్తం ఈ కార్ట్ కింద వస్తాయి. కార్ట్ రైట్‌లో ఉన్నయి మొత్తం ఈ కార్ట్ కింద వస్తాయి. ఓకేనా? అండ్ దెన్ ఇంకొక డేవ్ ట్యాగ్ తీసుకుంటాను గైస్. డేవ్. ఇక్కడ క్లాస్ నేమ్ ఏమి ఇస్తానంటే కార్ట్ రైట్. ఓకేనా? ఇప్పుడు ఈ కార్ట్ రైట్‌లో జస్ట్ రైట్ అని పెడతాను. అండ్ దెన్ ఇక్కడ లెఫ్ట్ అని పెడతాను. ఓకేనా? మనం ఒకసారి మన కార్ట్‌లోకి వెళ్దాం. ఇక్కడ ఇవి 2 పక్కన రావాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ వీటికి మామూలుగా సిఎస్ఎస్ ఇస్తాను. కార్ట్ లెఫ్ట్‌కి, కార్ట్ రైట్‌కి. అంటే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తదని. ఇక్కడ కాలమ్ ఉంది కదా! మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. కాపీ గో టు ద ఇండెక్స్ సిఎస్ఎస్‌కి వెళ్ళండి. ఇక్కడ నేనేం చేశానంటే డాట్ కాలమ్ ఇక్కడ డిస్ప్లే గ్రిడ్ అంటే గ్రిడ్ టెంప్లేట్ కాలమ్ 1FR ఇచ్చాను. ఇక్కడ చూడండి ఇది ఇటు సైడ్ వచ్చింది. ఇప్పుడు మనకి ఓకే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెంటర్‌లో ప్లేస్ చేయాలి వీటిని. ప్లేస్ ఐటెమ్స్ సెంటర్. చూడండి ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో వచ్చింది. మనకి ఇక్కడ గాని చూడండి ఎగ్జాక్ట్‌గా ఇది ఒక సైడ్ వచ్చింది. ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో వచ్చింది. ఇప్పుడు మనం కోడ్ రాద్దాం గాయ్స్. ఏందంటే ఈ కార్డ్ సెపరేట్ కదా! ఇది రైట్, ఇది లెఫ్ట్. ఓకేనా? ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ కోడ్ రాద్దాం. అండ్ దెన్ నెక్స్ట్ ఈ రైట్ సైడ్ కోడ్ రాద్దాం. అందులో ఫస్ట్ లెఫ్ట్ డెవ్‌లోకి వెళ్ళండి గాయ్స్. ఇప్పుడు ఉంది కదా! లెఫ్ట్ అని ఉంది కదా! సారీ. టెంప్లేట్ వేర్ ఇస్ గో టు ద కార్ట్ పేజ్. కార్ట్‌లో కార్ట్ లెఫ్ట్ అని ఉంది కదా! ఇక్కడ మనకి ఆ కార్ట్ కోడ్ మొత్తం రాద్దాం. హౌ టు ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక డెవ్ ట్యాగ్ తీసుకుందాం. ఈ డెవ్ ట్యాగ్‌లో మనకి ఇమేజెస్ మనం కార్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే కార్ట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ డెవ్ ట్యాగ్ డైరెక్ట్‌గా మనకి డేటా ఉందా లేదా ఫస్ట్ చెప్పాలి కదా! ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కార్ట్ డాట్ లెంత్ ఈక్వల్ టు 0 అయితే అంటే ఏ డేటా లేకపోతే అక్కడ మనకి ఇలా రిప్రజెంట్ కావాలి. ఎలా అంటే ఇక్కడ ఉంది కదా! ఇక్కడ మనకి ఎలా చూపిస్తుంది. ఇక్కడ డేటా ఇది రిమూవ్ చేయగానే నో ఐటెమ్స్ ఇన్ కార్ట్ అని ఈ డేటా మనకి అక్కడ రావాలి. ఏ ఐటెమ్స్ లేకపోతే. ఓకేనా? అండ్ దెన్ ఎనీ ఏదైనా ఐటెమ్ ఉంటే ఏదైనా డేటా ఉంటే మనకి ఇప్పుడు నేను ప్రింట్ చేస్తా చూడండి గాయ్స్. కార్ట్ డాట్ మ్యాప్
each each and every one and return. ఇప్పుడు వచ్చిన కార్ట్‌లో ఉన్న డేటా మొత్తం ఫస్ట్ డీస్ట్రక్చరింగ్ చేసుకుంటా. అంటే మనకేమేం కావాలి? ఫస్ట్ మనకి దాంట్లో థంబ్‌నెయిల్ ఉండాలి. లైక్ ఎలా అంటే వచ్చే ఏ ఏ డేటా కావాలో తెలుసు కదా! మన కార్ట్‌లో చూడండి మనకి ఇక్కడ ఇమేజ్ ఉండాలి, టైటిల్ ఉండాలి, ప్రైస్ ఉండాలి. ఈ 2 ఎక్స్‌ట్రా బటన్స్ వి నీడ్ టు యాడ్. మనం యాడ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ డీస్ట్రక్చరింగ్ చేద్దాం. మనకి ఏమేమి కావాలి? ఫస్ట్ ఐడీ కావాలి. టైటిల్ కావాలి. అండ్ దెన్ ప్రైస్ కావాలి. అండ్ దెన్ థంబ్‌నెయిల్ కావాలి. రీసెర్చరింగ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు వచ్చిన డేటాని మనం ఏం చేద్దామంటే లైక్ మన ప్రింట్ చేద్దాం. ఫస్ట్ ఒక క్లాస్ తీసుకుందాం. ఇక్కడ కీ ఇద్దాం. లైక్ ఐడి అండ్ దెన్ క్లాస్ నేమ్ ఇద్దాం. లైక్ స్మాల్ కార్ చిన్న కార్ కదా. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేద్దామంటే వచ్చిన డేటాను మనం ప్రింట్ చేయాలి కదా. అండ్ దెన్ మనం ఇక్కడ ఒక డివ్ ఇద్దాం. లైక్ ఎలా అంటే ఒక డివ్ ట్యాగ్ second guys. Okay, now to make this copy div tag. మనకి ఇక్కడ నేను 2 టైప్స్గా డివైడ్ చేస్తాను ట్యాగ్స్ని. లైక్ మీన్ మనకి ఇక్కడ కానీ గ్రిడ్ ఉపయోగిస్తాం. లైక్ లెఫ్ట్ సైడ్ ఇమేజ్, రైట్ సైడ్ డేటా కదా. ఇది లెఫ్ట్ సైడ్ ఇమేజ్కి పెడదాం ఈ డివ్ ట్యాగ్, రైట్ సైడ్ డేటాకి పెడదాం. ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ దగ్గర ఇక్కడ పైన క్లాస్ నేమ్ ఇద్దాం. లైక్ డివ్ స్మాల్ కార్ట్ అన్నట్టుగా డివ్ స్మాల్ కార్ట్ ఇస్తాం కదా. అండ్ దెన్ కింద బిలోలో రెండింటిని మనం డివైడ్ చేస్తాం కదా. అండ్ దెన్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే క్లాస్ నేమ్ స్మాల్ కార్ట్ లెఫ్ట్ సైడ్ అండ్ దెన్ స్మాల్ కార్ట్ లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? ఇమేజ్ ఉంటుంది. యూ హ్యావ్ టు టేక్ దట్ ఇమేజ్. ఎస్ఆర్సీలోకి వెళ్దాం. లైక్ ఎలా అంటే ఎస్ఆర్సీ అని ఇద్దాం. అండ్ దెన్ ఇక్కడ మనకి వచ్చింది థంబ్‌నెయిల్ కదా, థంబ్‌నెయిల్ ఇద్దాం. అండ్ దెన్ మనకి ఆల్ట్ ఎనీథింగ్ ఏదో ఒకటి ఇవ్వండి ఆల్ట్. అండ్ దెన్ ఇక్కడ మనకి ఏం కావాలి? రైట్ సైడ్ కావాలి. రైట్ సైడ్ ఏముంటుంది? ప్రైజ్, టైటిల్, ప్రైజ్ ఇవి ఉంటాయి. ఇక్కడ నేను సేమ్ క్లాస్ నేమ్ అయితే సేమ్ అంతే. లైక్ ఎలా అంటే క్లాస్ స్మాల్ కార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా. ఇక్కడ ఏం చేద్దామంటే స్మాల్ కార్ట్ రైట్ సైడ్ అని పెడదాం. ఓకేనా? లైక్ రైట్ సైడ్ అని పెట్టాం కదా. ఇవి రెండు స్మాల్ కార్ట్ లెఫ్ట్ రైట్ సైడ్ ఎలా తీసుకుంటామంటే ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. ఓకేనా? ఓకే గైస్, ఇప్పుడు ఏం చేద్దామంటే రైట్ సైడ్ ఏముండాలి మనకి? ఫస్ట్ మనకి టైటిల్ ఉండాలి. ఓకేనా? పీ ట్యాగ్ టైటిల్. ఇక్కడ మనకి ఇక్కడ ఏం రావాలంటే టైటిల్. ఓకేనా? ఇక్కడ ఈ టైటిల్ కూడా మన క్లాస్ నేమ్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ లైక్ టైటిల్ అనే ఇద్దాం. కార్ట్ టైటిల్ అని ఇద్దాం. క్లియర్ ఐడియా ఉంటుంది కదా కార్ట్లో ఎన్ని కార్ట్ అని. కార్ట్ టైటిల్ అని ఇచ్చాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ప్రైజ్ ఉంటుంది కదా గైస్, మనకి స్పెషల్ ప్రైజ్ ఇవన్నీ ఒక పీ ట్యాగ్ లోపల మొత్తం ఇద్దామా? ఇవన్నీ సపరేట్గా ఒక పీ ట్యాగ్ ఉంది కదా. ఈ పీ ట్యాగ్లో రిమైనింగ్ మొత్తం ఎలా అంటే లైక్ ఒక స్పాన్ ఇచ్చి స్మాల్ రైట్ సైడ్ అని క్లాస్ నేమ్ ఏమి ఇద్దామంటే లైక్ క్లాస్ నేమ్ ఈ స్మాల్ రైట్ సైడ్. కొంచెం లెంతీగా ఉంటుంది ఈ వీడియో. ప్లీజ్ గా కొంచెం ఓపిక్గా వినండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఒక స్పాన్ ఇద్దాం. లైక్ ఎలా అంటే స్పాన్ ఇచ్చేసి ఇక్కడ మనం స్పెషల్ ప్రైజ్ స్పెషల్ ప్రైస్ అని ఇవ్వాలి. అండ్ దెన్ ఇక్కడ ఇంకొక స్పాన్ ఇద్దాం. ఇక్కడ మనకి ఏంటంటే ఒక డాలర్ సింబల్ ఇద్దాం. ప్రైస్ చూపించాలి కదా. ప్రైస్ అండ్ దెన్ ఇక్కడ మేము స్ట్రైక్ ఇద్దాం. లైక్ ఎలా అంటే నేను శాంపుల్కి ఫేక్గా ఇచ్చాను. జస్ట్ ఎనీ డాలర్ లైక్
అండ్ దెన్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇంకా మనకి రైట్ సైడ్ డేటా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. లైక్ ప్రైజ్ వచ్చింది. వీ హ్యావ్ టు గివ్ ద బటన్స్. ఇక్కడ బటన్స్ ఇవ్వాలి కదా, ఇక్కడ బటన్స్ ఇవ్వాలన్నప్పుడు ఇక్కడ మనం ఇంకొక డెవ్ ట్యాగ్ తీసుకుందాం. బటన్స్ డిస్ప్లే ఫ్లెక్స్ ఉన్నాయి కదా, లైక్ ఇంకొక్కడ ఒక డెవ్ ట్యాగ్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఏం చేద్దామంటే క్లాస్ నేమ్ స్మాల్ కార్ట్ ఫ్లెక్స్ అని ఇద్దాం. అండ్ దెన్ ఇక్కడ స్మాల్ కార్ట్ ఫ్లెక్స్ అని ఇచ్చాం కదా, ఇక్కడ మనకి రెండు టైప్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ప్లేస్ ఆర్డర్ ఓకే, సారీ ప్లేస్ ఆర్డర్ అని ఇచ్చాం. ఇంకొకటి లైక్ నేను ఐకాన్ ఇచ్చాను. అక్కడ నేను ఐకాన్ బదులు ఫస్ట్ రిమూవ్ ఇస్తాను. ఒక ఐకాన్ రిమూవ్ అని ఇస్తాను. నేను రిమూవ్ ఐకాన్ చేస్తాను. ఫస్ట్ డిజైన్ సిఎస్ఎస్ ఇచ్చాక నేను రిమూవ్ ఐకాన్ పెడతాను. మనం ఇప్పుడైతే డేటా తీసుకున్నాం గాయస్. ఇప్పుడు మనకి ఒకసారి మన యూఐ చూద్దాం. జస్ట్ ఫోకస్ ఆన్ అవర్ యూఐ. ఏ ఐటెం లేదు, కార్ట్లోకి యాడ్ చేద్దాం. కార్ట్లోకి యాడ్ అయ్యింది. అందుకని ఇక్కడ చూడండి గైస్, మనం ఏ ఐటమ్ అయితే కార్ట్లో యాడ్ చేసాం మనకి కొంచెం నీట్గా వచ్చింది కొంచెం. ఓకేనా, ఇప్పుడు మనకి ఇలా రావాలి, లెఫ్ట్ రైట్ ఇలా. మనకి ఇప్పుడు ఏం చేద్దామంటే వీటికి మనం డిజైన్ ఇద్దాం. లైక్ ఈ కార్ట్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఈ సెషన్లో ఈ కార్ట్ని క్రియేట్ చేద్దాం. కొంచెం ఓపిక్గా వినండి గైస్, కొంచెం ఓపిక్గా వినండి. లైక్ గో టు ద సిఎస్ఎస్ వచ్చారు కదా, ఇక్కడ మనం ఏం చేద్దామంటే కార్ట్ రైట్, ఫస్ట్ మనం ఒక ఇమేజ్, కార్ట్ ఇమేజ్ ఉంది కదా, లైక్ అలా ఇక్కడ క్లాస్ ఇవ్వలేదు, మర్చిపోయినా. ఇక్కడ కార్ట్ ఐఎంజీ అని, కార్ట్ ఐఎంజీ, మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్, గో టు ద index.css దగ్గర ఇక్కడ మీరు సిఎస్ఎస్ స్టైలింగ్ ఎలా ఇవ్వాలో తెలుసు అనుకుంటున్నా. హైట్ 100 పిక్సెల్ అండ్ విడ్త్ 100 పిక్సెల్. ఇప్పుడు చూద్దాం మన ఇమేజ్. చూడండి చిన్నదైంది. అండ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే కార్ట్ లెఫ్ట్ కదా, ఇక్కడ కార్ట్ లెఫ్ట్, మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. కార్ట్ లెఫ్ట్ని కాపీ చేద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే లైక్ కార్ట్ లెఫ్ట్ తీసుకుందాం. ప్యాడింగ్ మార్జిన్ ఒక 2 rem ఇద్దాం. 2 rem మార్జిన్ ఒక 2 rem, సారీ మార్జిన్ 2 rem ఇద్దాం. ఓకే, ఏం లేదు, జస్ట్ ఇక్కడ గ్యాప్ వస్తుంది అంతే, నథింగ్ ఏం లేదు ఇక్కడ. జస్ట్ మీకు యాడ్ టు ద కార్ట్, ఇక్కడ కొంచెం ప్యాడింగ్ మార్జిన్ వచ్చింది పైన కింద. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గో టు ద కార్ట్కి వెళ్దాం. అండ్ మనకి కార్ట్ లెఫ్ట్కి ఇచ్చాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్మాల్ కార్ట్ ఉంది కదా, ఇక్కడ ఈ స్మాల్ కార్ట్కి మనం డిజైన్ ఇద్దాం. ఓకేనా, స్మాల్ కార్ట్, గో టు index.css. ఇక్కడ మనం స్మాల్ కార్ట్ ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేద్దామంటే డిస్ప్లే ఫ్లెక్స్, కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్, ప్యాడింగ్ 10 పిక్సెల్, మార్జిన్ 10 పిక్సెల్, అండ్ దెన్ బాక్స్ షాడో 5 పిక్సెల్, 5 పిక్సెల్, 5 పిక్సెల్, 5 పిక్సెల్, అని ఇద్దాం. ఓకేనా, బోర్డర్ రేడియస్ బోర్డర్ రేడియస్ 5 పిక్సెల్. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. మనకి కార్ట్ యాడ్ అయింది, ఓపెన్ చేద్దాం. ఓకే, గాట్ ఇట్. ఇక్కడ చూద్దాం. ఎస్, ఒక కార్ట్ లాగా వచ్చింది, లైక్ ఇలా వచ్చింది. వీ హ్యావ్ టు మేక్ ఇంటూ సపరేట్, కొంచెం సపరేట్ చేయాలంటే మనకు తెలుసు కదా గ్రిడ్ కాన్సెప్ట్. ఆ గ్రిడ్ కాన్సెప్ట్ తెలిసి ఉంటుంది కదా మనకి. ఇక్కడ డెవ్ స్మాల్ కార్ట్ ఉంది కదా, మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్, కాపీ చేయండి దీన్ని. అండ్ దెన్ గో టు ద సిఎస్ఎస్. ఇక్కడ మనం డాట్ అని పెట్టి డెవ్ కార్ట్ ఉంది కదా, డెవ్ కార్ట్, ఇక్కడ డిస్ప్లే గ్రిడ్ అని ఇచ్చి, అండ్ దెన్ ఇక్కడ మనం గ్రిడ్ టెంప్లెట్ కాలం 1FR ఇద్దాం. ఇప్పుడు చూడండి గైస్, ఆల్మోస్ట్ సిమిలర్గా వచ్చేస్తుంటుంది. ఎస్, గాట్ ఇట్ గైస్. ఇక్కడ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. కొంచెం ఇక్కడ
టైటిల్‌కి ప్యాడింగు ఇక్కడ కొంచెం గ్రీన్ కలర్ తప్పక ఆల్మోస్ట్ సిమిలర్ గైస్ చూడండి. ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉంది. ఇప్పుడు మనం ఈ ఐకాన్స్ ఎలా ఇవ్వాలి? ఈ టైటిల్స్ మధ్యన ఐ మీన్ ఫ్లెక్స్ ఇవన్నీ మనం ఇప్పుడు నేను చెప్తాను. ఈ టైటిల్స్ మధ్యన ఐ మీన్ ప్యాడింగ్ మార్జిన్ ఎలా ఇవ్వాలని. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కార్ట్‌లోకి వచ్చాం. కార్ట్‌లో లైక్ స్మాల్ కార్ట్ లెఫ్ట్ సైడ్, స్మాల్ కార్ట్ రైట్ సైడ్. వీటికి కూడా మనం ప్యాడింగ్ స్మాల్ కార్ట్ రైట్ సైడ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైక్ స్మాల్ కార్ట్ ఫ్లెక్స్ ఉంది కదా, మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. స్మాల్ కార్ట్ ఫ్లెక్స్ అని ఇక్కడ కొంచెం డిస్ప్లే ఫ్లెక్స్ ఇద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చినప్పుడు ఇవి కింద ఉన్నాయి, ఇవి పక్కనకి వచ్చేస్తాయి. ఓకేనా? అంటే ఇందాక లేవు, ఇందాక కానీ సేమ్గానే ఉన్నాయి. చెప్తున్నా ముందరనే ఈ సిఎస్ఎస్ ఇస్తే కొంచెం బెస్ట్ అని. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనం గో టు ద కార్ట్కి వెళ్దాం గాయస్. ఇక్కడ టైటిల్ ఉంది కదా, మేక్ ఏ కాపీ ఆఫ్ కార్ట్ టైటిల్ ఉంది కదా, మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. కార్ట్ టైటిల్కి ఇద్దాం. గో టు ద ఇండెక్స్ ఆఫ్ సిఎస్ఎస్. ఇక్కడ కార్ట్ టైటిల్ ఉంది కదా, కార్ట్ టైటిల్కి వచ్చేసాం. ఇక్కడ కార్ట్ టైటిల్లో మనం ఏమి ఇద్దామంటే ఫాంట్ సైజ్ ఒక 16 పిక్సెల్ ఇద్దాం. 16 pixel or 1 remain ఇవ్వండి, నో ఇష్యూ. అండ్ దెన్ కార్ట్ టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇద్దాం. చూడండి గైస్, జస్ట్ సెకండ్. గో టు ద కార్ట్, యాడ్ ద కార్ట్ అండ్ హియర్ గో టు ద కార్ట్. కరెక్ట్గా సెంటర్కి వచ్చింది ఐ మీన్ ప్రైస్. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేద్దామంటే లైక్ గో టు ద సిఎస్ఎస్, మనం సిఎస్ఎస్కి వెళ్దాం. ఇక్కడ స్మాల్ కార్ట్ లెఫ్ట్ సైడ్ ఓకే, ఇమేజ్ ఓకే. ఇక్కడ మనం ఇంకా సిఎస్ఎస్ వేడికి ఇవ్వాలి. స్మాల్ కార్ట్ రైట్ సైడ్ ఇక్కడ ఇద్దాం ఇమేజ్, ఐ మీన్ ఇక్కడ ఇద్దాం సిఎస్ఎస్. కంట్రోల్ సి, స్మాల్ కార్ట్ రైట్ సైడ్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే లైక్ అన్నీ ఒకే లైన్లో చూపిద్దాం. లైక్ ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నాకు సెంటర్లో ఉంది కదా, సెంటర్లో లేకుండా డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అలైన్ ఐటమ్స్ ఫ్లెక్స్ స్టార్ట్ కంటెంట్ ఫ్లెక్స్ స్టార్ట్. ఓకేనా? ఇప్పుడు చూడండి అన్ని పక్కకు వస్తాయి. కార్ట్ అండ్ హియర్ గో టు ద కార్ట్లో కదా, చూడండి ఎగ్జాక్ట్గా చూడండి, ఎగ్జాక్ట్గా పక్కనే ఉన్నాయి ఇక్కడ కూడా. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేద్దామంటే లైక్ ఇక్కడ ప్యాడింగ్ ఓకే, ఇక్కడ గో టు ద కార్ట్కి వెళ్దాం. అండ్ దెన్ ఇక్కడ ఇంకా ఎక్కడెక్కడ సిఎస్ ఇవ్వాలి చూడండి గైస్. ఆల్మోస్ట్ కార్ట్ రైట్ సైడ్, ఐ మీన్ కార్ట్ లెఫ్ట్ సైడ్కి ఇచ్చేసాం. అండ్ దెన్ వీ హ్యావ్ టు గో టు ద స్పాన్కి ఇవ్వలేదు కదా, డాట్ స్పాన్. ఓకేనా? డాట్ స్పాన్కి ఇవ్వలేదు. ఎక్కడుంది స్పాన్ ఉంది కదా, ఇక్కడ ఈ స్పాన్కి మనం నేమ్ ఇవ్వాలి గైస్. లైక్ ఇది వచ్చినాయి కదా గ్రీన్ కలర్, క్లాస్ నేమ్ ఇద్దాం స్పాన్ అని. గో టు ద ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే డాట్ ఎస్పిఎన్ స్పాన్ కలర్ ఇద్దాం గ్రీన్, GREN green. Say second guys, go to the cart and add cart and we have to get a pop-up and then we have to go to yes guys, almost similar గా ఉంది. ఇక్కడ వీటికి కొంచెం ప్యాడింగ్ మార్జిన్ అంతే. ఇక్కడ ప్యాడింగ్ మార్జిన్ ఇస్తే సెట్. ఓకేనా? ఇంకేం లేదు గైస్, జస్ట్ ప్యాడింగ్ మార్జిన్ ఇచ్చే సెట్. అండ్ దెన్ ఈ అకౌంట్ సెటప్ చేద్దాం. జస్ట్ గైస్ కొంచెం ఓపిక్గా వినండి గైస్, ప్లీజ్ గైస్. అండ్ దెన్ ఇక్కడ మనం ఏం చేద్దాం, కార్ట్ ఐ మీన్ స్మాల్ కార్ట్ స్మాల్ కార్ట్ రైట్ సైడ్ ఆల్రెడీ ఇచ్చామనుకుంటున్నాను. స్మాల్ కార్ట్ రైట్ సైడ్ ఐ థింక్ ఇవ్వలేదు అనుకుంటాను. స్మాల్ కార్ట్ రైట్ సైడ్ ఇచ్చాను ఇక్కడ. ఓకే, స్మాల్ కార్ట్ రైట్ సైడ్ కాదు కదా, స్మాల్ రైట్ సైడ్ ఇది. మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. ఫోటో ఇండెక్స్ ఆఫ్ సిఎస్ఎస్ అండ్ సిఎస్ఎస్ ఎలా ఇవ్వాలి తెలుసు అనుకుంటున్నాను మీకు. అండ్ దెన్ ఇక్కడ స్మాల్ రైట్ సైడ్, ఇక్కడ నేను ఏం చేద్దామంటే ప్యాడింగ్ 0.4 రెమ్స్. ఓకేనా? అండ్ దెన్ ఇక్కడ ఏం చేయాలంటే లెటర్ స్పేస్ ఇద్దాం. లెటర్ స్పేస్ 2 పిక్సెల్ ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి గైస్ ఎలా వస్తుందో మనకి.
జస్ట్ గో టు ద ప్రొడక్ట్స్. ప్రోడక్ట్‌లోకి వచ్చామా, కార్ట్‌లోకి యాడ్ చేసామా అండ్ దెన్ మన కార్ట్ వచ్చింది కదా! చూడండి కార్ట్‌లోకి వెళ్దాం. యెస్ గైస్ ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉంది. ఓకేనా? ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉంది. ఐ థింక్ సో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి పక్క పక్కన రావాలి. ఐ మీన్ ఇవి కొంచెం పక్క పక్కన రావాలి. లైక్ వీ హావ్ టు గివ్ ద ప్యాడింగ్ అది ఇచ్చాం కదా! అవి కొంచెం లెటర్ స్పేసింగ్ 1 పిక్సెల్ ఇద్దాం. కొంచెం పక్క పక్కన వస్తాయేమో చూద్దాం. లేదు వీ హావ్ టు గో టు ద ప్యాడింగ్. ప్యాడింగ్ అవసరం లేదు ఇక్కడ. ఇట్స్ ఆల్మోస్ట్ పక్క పక్కన వచ్చాయి. ఆల్మోస్ట్ సిమిలర్ గైస్. ఏం లేదు ఇక్కడ కొంచెం లైక్ ఎలా అంటే ఇక్కడ కాట్ ఉంది కదా! ఇక్కడ క్లాస్ నేమ్, ప్రైస్ ఉంది కదా! ఈ ప్రైస్ తీసుకుందాం. సారీ ఇంతకుముందు ప్రైస్ ఉంది కదా! కార్ట్ ప్రైస్ అని తీసుకుందాం. కార్ట్ ప్రైస్. ఇక్కడ కొంచెం లైక్ ప్యాడింగ్ ఇద్దాం. ఆల్మోస్ట్ ఇంకా ఈ కార్ట్ సెట్ అయినట్టే నెక్స్ట్ మనం నెక్స్ట్ కార్ట్ చూస్తాం. ఐ మీన్ రైట్ సైడ్ కార్ట్ చూద్దాం. ఇక్కడ కంట్రోల్ కార్ట్ ప్రైస్ ఉంది కదా! ఇక్కడ మనం ఏం చేద్దామంటే లైక్ ప్యాడింగ్ ఒక 2 పిక్సెల్ ఇద్దాం. మనకి సేమ్ అలానే వస్తుందో లేదో చూద్దాం. ఎస్ గైస్ ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ సిమిలర్ గైస్ చూడండి ఎగ్జాక్ట్గా సిమిలర్. కాకపోతే ఇక్కడ నేను ఈ ఐకాన్ ఇచ్చాను. మన ఐకాన్స్ కంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా రియాక్ట్ రియాక్ట్ ఐకాన్ రియాక్ట్ ఐకాన్ ఉంది కదా ఈ సైట్లోకి వెళ్తాను నేను ఐకాన్స్ తీసుకోవడానికి. ఎగ్జాక్ట్గా ఈ ఐకాన్ మనం తీసుకుందాం. ఐకాన్ మనకి లైక్ ఎలా అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు గో టు ద ఐకాన్స్లోకి వెళ్దాం గైస్. మనకి ఏ ఐకాన్ కావాలనుకుంటే ఐకాన్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి గైస్. లైక్ ఐకాన్ నేమ్ మనకి సర్కిల్ సిఐఆర్సిఎల్ఈ సర్కిల్ అని తీసుకుందాం. ఎగ్జాక్ట్గా ఏ సర్కిల్ అంటే తెలియదు కదా, మనం ఎగ్జాక్ట్గా ఐఓఎండి రిమూవ్. ఎస్ గాట్ ఇట్. ఇదే అనుకుంటా గైస్. ఇంక ఇదే మనం తీసుకుంది ఆల్మోస్ట్. మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్ గైస్. ఇది సర్కిల్ ఇది కాపీ చేయండి. ఆల్రెడీ నేను రియాక్ట్ ఐకాన్స్ ఇన్స్టాల్ చేసిన ప్యాకేజెస్ని కావాలంటే నేను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కొంచెం ఓపిక్గా వినండి గైస్. ఇక్కడ నేను ఐకాన్స్ ఉంది కదా ఇక్కడ నేను కాపీ చేస్తాను. నేను కాపీ చేస్తానంటే ఐకాన్స్ ఇక్కడ నేను ఈ ఐకాన్ అంటే లైక్ కాంపోనెంట్ లాగానే గైస్. లైక్ ఇంటర్నల్గా తీసుకునేది. ఇక్కడ ఇది రిమూవ్ చేసి ఐకాన్ లాగా వచ్చింది కదా చూడండి. ఇప్పుడు నేను సిఎస్ఎస్లో చూడండి గైస్ అలానే వచ్చింది. కాకపోతే ఇక్కడికి కొంచెం సైజ్ వేరియేషన్ ఉంది. జస్ట్ సైజ్ కలర్ అంతే కదా. ఇక్కడ నేను జస్ట్ సైజ్ అని ఎంటర్ చేసి సైజ్ 20 ఇచ్ ఐ మీన్ 20 ఇచ్చాను. ఆల్మోస్ట్ అలానే ఉంటుంది సైజు చూడండి. ఆల్మోస్ట్ అలా ఉంది. మేకే కలర్ ఇద్దాం అంతే, ఏం లేదు. నథింగ్ గైస్. ఇక్కడ ఏం చేద్దామంటే లైక్ క్లాస్ నేమ్ రిమూవ్ అని ఇద్దాం. క్లాస్ రిమూవ్ గో టు ద index.css. ఇక్కడ ఏం చేద్దామంటే డాట్ రిమూవ్. జస్ట్ కలరే కదా గైస్. కలర్ రెడ్, సారీ COLOR కలర్ రెడ్. చూడండి గైస్ ఆల్మోస్ట్ ఇక్కడ ఈ కార్డ్ ఒకేలా ఉంది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి లెఫ్ట్ సైడ్ ఓకే. ఇప్పుడు ఈ రైట్ సైడ్ కార్డ్ ఉంది కదా ఈ కార్డ్ని మనం డిజైన్ చేస్తాం. ఐ మీన్ స్టైలింగ్ ఇస్తాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే ఆల్మోస్ట్ ఇంకా మనకి లెఫ్ట్ సైడ్ అయిపోయింది. వీ హ్యావ్ టు క్లోజ్ ద లెఫ్ట్ సైడ్. ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా ఇక్కడ నుంచి మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తాం గాయస్. ఓకే ఇది ఒక్క కార్డ్ అయిపోతే జస్ట్ ఇంకా మనకి సెషన్ క్లోజ్ అయినట్టే. ఓకేనా. ప్లీజ్ గైస్ కొంచెం ఓపిక్గా వినండి ఎందుకంటే ఈ సెషన్ కొంచెం లెంత్ అని మీకు ముందనే చెప్పాను. ఇక్కడ నేను కార్ట్ రైట్ కింద ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక డెవ్ ట్యాగ్ తీసుకుంటాను గైస్. ఒక డెవ్ ట్యాగ్ తీసుకుంటాను. ఈ డెవ్ ట్యాగ్లో లైక్ నేను ఫస్ట్ ప్రైస్ డీటెయిల్స్ అని ఇస్తాను. PRIC ప్రైస్ DETAL డీటెయిల్స్ అండ్ దెన్ ఇక్కడ క్లాస్ నేమ్ ఇస్తాను. ఇక్కడ వీటికి ఇక్కడ ఏమి ఇవ్వాలంటే క్లాస్ నేమ్ లైక్ ప్రైస్ డీటెయిల్స్ అనే క్లాస్ నేమ్ ఇస్తాను గాయస్. ఓకేనా. కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది, కొంచెం ఓపిక్గా వినండి గాయస్. డీటెయిల్స్ అని క్లాస్ నేమ్ ఇచ్చాను అండ్ దెన్ ఓకేనా. ప్రైస్ డీటెయిల్స్ అని ఇచ్చాక ఇక్కడ నేను ఒక అండర్లైన్ కావాలి నాకు. అర్థమైందా. ఒక అండర్లైన్ కావాలి కదా. నేను ఒక అండర్లైన్ తీసుకుంటున్నాను. చూడండి ఓపిక్గా వినండి. చూడండి ఎగ్జాక్ట్గా ఇలానే రావాలి మనకి. కొంచెం ఓపిక్గా వినండి గైస్ అంతే. అండర్లైన్ తీసుకున్నాను కదా. అండ్ దెన్ ఇక్కడ ఈ డెవ్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. అండ్ దెన్ కింద ఏం చేస్తున్నానంటే లైక్ ఇంకొక డెవ్ ట్యాగ్ తీసుకుంటాను. డెవ్
ఇక్కడ డెవ్ ట్యాగ్ తీసుకున్నాం కదా! ఇక్కడ నేనేం చేస్తానంటే లైక్ కార్ట్ ఇన్‌సైడ్ గ్రిడ్ అని ఒక క్లాస్ నేమ్ తీసుకోండి. కార్ట్ ఇన్‌సైడ్ గ్రిడ్. కార్ట్ ఇన్స్ కార్ట్ సారీ కార్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఇంకో డెవ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. తీసుకున్నాను కదా! ఇక్కడ ఏం చేద్దామంటే క్లాస్ నేమ్ ప్యాడింగ్ అని ఇస్తాను. PADDING ప్యాడింగ్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక పీ ట్యాగ్ తీసుకుంటాను. లైక్ ఎలా అంటే లైక్ ఒక పీ ట్యాగ్ తీసుకుంటాను. ఇక్కడ ఏం చేద్దామంటే ప్రైస్. ఇక్కడ నేనేం చేస్తానంటే లైక్ కార్ట్ లెంత్ ఇస్తాను గైస్. లైక్ ఎలా అంటే కార్ట్ డాట్ లెంత్ ఐటెమ్స్. అంటే లైక్ ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయని ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయని గైస్. లైక్ ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు ఐటెంని యాడ్ చేయగానే చూడండి మనకు ఒక ఐటెం లెంత్ వస్తుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఐటెం యాడ్ చేశారు. చూడండి మన కార్ట్లో కదా చూడండి ప్రైజెస్ 1 ఐటెం అంటే ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయని. ఓకేనా? అండ్ దెన్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకేం లేదు గైస్. జస్ట్ ఇంకా మళ్ళీ పీ ట్యాగ్ తీసుకుంటాం. ఈ పీ ట్యాగ్లో నెక్స్ట్ డిస్కౌంట్ ఇస్తాం. లైక్ డిస్కౌంట్. అండ్ ఈ పీ ట్యాగ్లో మనం లైక్ డెలివరీ ఛార్జెస్ HARGS ఛార్జెస్ అని ఇస్తాం. అదే ఇక్కడ క్లాస్ నేమ్ కూడా ఈ డెవ్లో ఉన్న క్లాస్ నేమ్ తీసుకుంటాం గైస్. చూపిస్తాను మీకు ఎలా స్టైలింగ్ ఇస్తాను. ఇక్కడ క్లాస్ నేమ్ కూడా ఇదే తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆల్రెడీ ఈ డెవ్ అయిపోయింది. ఈ డెవ్ తీసుకుందాం. నేను ఏం చేస్తానంటే గ్రిడ్ టెంప్లెట్ కార్ట్ యూజ్ చేసి పక్కన చూపిస్తాను. ఎలా అంటే ఇక్కడ ఒక ప్యాడింగ్ తీసుకున్నాను గైస్. ఇక్కడ ఒక పీ ట్యాగ్ తీసుకుంటాను. అండ్ దెన్ ఇక్కడ ఒక పీ ట్యాగ్ తీసుకుంటాను. ఒక పీ ట్యాగ్ తీసుకుంటాను. అండ్ ఇక్కడ కూడా ఒక పీ ట్యాగ్ తీసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు మనకు డేటా వస్తుంది గైస్. లైక్ ఇక్కడ నుంచి లైక్ ఎలా అంటే వచ్చిన ప్రతి డేటా నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి మనకి ఎన్ని ప్రోడక్ట్స్ యాడ్ అయినా కానీ మనకి ఇక్కడ సమ్ ఎగ్జాక్ట్గా వస్తుంది చూడండి. మల్టిపుల్ ప్రోడక్ట్స్ యాడ్ అయ్యి ఈ ప్రోడక్ట్ సమ్ కూడా ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా డిస్ప్లే అయింది. 899 120 ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ ఇక్కడ డిస్ప్లే అయింది. టోటల్ సమ్ ప్రైస్. ఇలా ఎలా తెచ్చుకోవాలంటే జావా స్క్రిప్ట్లో లైక్ రెడ్యూసర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది గైస్. ఆ కాన్సెప్ట్ యూస్ చేస్తాను. ఇక్కడ చూడండి లెట్ సమ్ ఈక్వల్ టు కార్ట్ డాట్ రెడ్యూస్. జావాస్క్రిప్ట్లో రెడ్యూస్ అనే మెథడ్ ఉంది కదా. ఆ మెథడ్ ద్వారా మనం లైక్ ఫంక్షన్ ప్రీవియస్ కరెంట్ కదా. ఇప్పుడు నాకు వచ్చిన డేటా ఎట్లుంటుందంటే లైక్ ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ప్రీవియస్ వాల్యూ అది 0 తీసుకుంటాం మనం. అర్థమైందా? ఇప్పుడు మనకి ఇక్కడ రిటర్న్ చేయాలి. రిటర్న్ ప్రీవియస్ ప్లస్ కరెంట్ ప్రైస్. గైస్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటో మనం రెక్టిఫై చేద్దాం. రెడ్యూస్ కార్ట్ డాట్ రెడ్యూస్ ఫంక్షన్ ప్రీవియస్ కరెంట్. ఓకే సారీ మనం ఇక్కడ అరే ఫంక్షన్ ఇచ్చాం. గాట్ ఇట్ గైస్. ఇప్పుడు ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే ఆ కార్ట్లో ఉన్న ఫస్ట్ కార్ట్లో ఇక్కడ 0 తీసుకుంటుంది డమ్మీగా డిఫాల్ట్గా. ఇక్కడ ఇచ్చిన 0 ఇక్కడ నుంచి కార్ట్లో ఉన్న ప్రతి ప్రైజ్ని ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటుంది. యాడ్ చేసిన ప్రతి ప్రైజ్ మనం యాడ్ అయ్యింది కదా. ఆ వచ్చిన సమ్ని మనం ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ మనం ఏమి ఇద్దామంటే లైక్ సమ్ కాబట్టి డాలర్స్ సమ్ ఇద్దాం మనం. ఓకేనా? అందుకని ఇక్కడ సమ్ ఇస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక కండిషన్ పెడదాం గైస్. మనం ఏం కండిషన్ పెడదామంటే జనరల్గా నేను పెట్టాను సమ్ గ్రేటర్ దాన్ 1000 అయితే మనం లైక్ ఒక డిస్కౌంట్ ఇస్తాం మనం. మన ప్రోడక్ట్ ఎక్కువ ప్రోడక్ట్స్ కొంటే -$100 అన్నట్టుగా డిస్కౌంట్ ఇస్తాం. ఆర్ ఒక 100 కాకపోతే ఒక ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ -$10 డిస్కౌంట్ ఇస్తాం. లైక్ అలా. ఓకే గాట్ ఇట్ గైస్. అండ్ దెన్ ఇక్కడ ఒక మన స్ట్రైక్ ఇద్దాం. లైక్ ఎలా అంటే మనం డిఫాల్ట్గా ఇస్తున్నాం. స్ట్రైక్ ఒక $.
40 ఫ్రీ ఆర్ ఈ ఇప్పుడు చూడండి మన డేటా చూడండి. చూడండి అన్నీ పక్కపక్కన వచ్చాయి. మన ఎగ్జాక్ట్‌గా ఐటెమ్ రావట్లేదు. కార్ట్‌లోకి యాడ్ అనంగానే చూడండి కార్ట్‌లోకి యాడ్ చేస్తాం. సమ్ చూడండి కిందొస్తది. ఎగ్జాక్ట్‌గా ఇక్కడ చూడండి ఈ సమ్ ఇక్కడొస్తది అండ్ డెలివరీ చార్జెస్ ఎగ్జాక్ట్‌గా రావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైక్ డెలివరీ చార్జెస్ ఓకే. డెలివరీ చార్జెస్ ఫ్రీ ఐ థింక్ సో. ఇక్కడ ఎలా అయింది గైస్? ఆల్మోస్ట్ ఇక్కడ $40 ఉంది. ఫ్రీ ఇచ్చాం. లైక్ ఇలానే ఇక్కడ కూడా ఇలానే సెటప్ చేయాలి. కార్ట్‌లోకి వెళ్దాం. ఇక్కడ ఈ కార్ట్ ఎగ్జాక్ట్‌గా రావాలి కదా గైస్! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ సేమ్ ప్యాడింగ్ గైస్. లైక్ ఏం లేదు. మేము ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ఐ మీన్ సేమ్ క్లాస్ నేమ్ ప్యాడింగ్ ఇచ్చాం గైస్. అన్నిటికి కామన్‌గా ఇచ్చాను. ఎందుకప్పుడు ఇలా కామన్‌గా ఇస్తున్నానో మీకు అర్థం కావాలంటే కొంచెం ఓపికగా వినండి. మీకు క్లియర్‌గా అర్థమవుతది. అన్నిటికి ఈ క్లాస్ నేమ్ కూడా ప్యాడింగే గైస్. ఈ క్లాస్ నేమ్ కూడా ప్యాడింగే. ఓకేనా? ఇక్కడ ప్యాడింగ్, ఇక్కడ ప్యాడింగ్, ఇక్కడ ప్యాడింగే. ఓకే. డెవ్ ట్యాగ్స్ అయిపోయాయి. ఇది ఒక డెవ్ ట్యాగ్ క్లోజ్ అయింది. ఇది ఒక డెవ్ ట్యాగ్ క్లోజ్ అయింది. అవి పక్కన రావాలి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. కొంచెం ఓపికగా వినండి గైస్. ఇక్కడ నేను ఒక హారిజాంటల్ లైన్ గీస్తున్నాను. కింద ఒక హారిజాంటల్ లైన్ వస్తుంది చూడండి. ఓకే. డెవ్ ట్యాగ్స్ ఓకే. ఇక్కడ సారీ. ఏం చేస్తాను చూడండి గైస్. ఇక్కడ కార్ట్ ఇన్సైడ్ ఉంది కదా! మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కార్ట్ లెఫ్ట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్‌కి వచ్చాం కదా! ఇక్కడ రైట్ సైడ్‌కి మొత్తం మనం ఓకే. ఆల్మోస్ట్ కార్ట్ ఇక్కడ మనం అన్ని డీటెయిల్స్ సెటప్ చేసాం గైస్. మనకి ఇక్కడ సెటప్ చేయండి టోటల్ ప్రైస్ కదా! సారీ. టోటల్ ప్రైస్ సెటప్ చేద్దాం. ఇక్కడ ఒక డెవ్ ట్యాగ్ తీసుకుందాం గైస్. ఇక్కడ ఈ డెవ్ ట్యాగ్‌లో లైక్ క్లాస్ నేమ్ సారీ డెవ్ ట్యాగ్ కూడా మనం క్లాస్ ఇద్దాం. క్లాస్ నేమ్ కార్ట్ గ్రిడ్ అని ఇస్తాం. ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ తీసుకుందాం. టోటల్ ప్రైస్ అని. టోటల్ ప్రైస్ లైక్ సమ్ మనకు వచ్చిన ప్రైస్ గ్రేటర్ దెన్ 1000 అయితే మనం తీసుకున్న ప్రైస్ గ్రేటర్ దెన్ 1000 అయితే మనం వచ్చిన సమ్ నుంచి మైనస్ చేయాలి. లైక్ ఎలా అంటే లైక్ సమ్ -100 ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కాలం తీసుకున్నాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ డాలర్స్లో మళ్ళీ అగైన్ సమ్ ప్రైస్ ఎంత తీసుకుంది దాంట్లో నుంచి -$10 అంతే. ఇక్కడ ఏం చేసాము $100 వచ్చిన సమ్ నుంచి. ఓకేనా? ఇక్కడ డేటా చూద్దాం గైస్. Go to the product guys, make a refresh of it. రిఫ్రెష్ చేశారు కదా! అండ్ దెన్ కార్ట్‌లోకి యాడ్ చేసాం. మనకి ఇలా పాపప్ వచ్చింది. ఇక్కడ డేటా చూద్దాం. అన్నీ పక్కన వచ్చాయి. ఇప్పుడు మనకి డేటా మొత్తం ఆల్మోస్ట్ వచ్చింది గైస్. ఇక్కడ ఈ కార్డ్‌ని సెటప్ చేయాలి. అంతే గైస్ అంతే. కార్డ్‌ని సెటప్ చేసి సెట్ గైస్. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇక్కడ ప్రైస్‌కి ఇక్కడ పీటాక్స్ అన్నిటికి నేను ప్యాడింగ్ అని ఇచ్చాను చూడండి కావాలంటే. సారీ. లైక్ కాపీ క్లాస్ నేమ్ ప్యాడింగ్ అని కాపీ చేస్తున్నాను. అండ్ మీకు కాపీ ఇక్కడ నేను కంట్రోల్-V పీటాక్స్‌కి అన్నిటికి నేను ప్యాడింగే ఇచ్చాను. ఇప్పుడు ఈ సెషన్‌లో నేను వీటికి CSS ఇస్తాను. ఐ మీన్ ఇప్పుడు CSS ఇస్తాను. కొంచెం ఓపికగా వినండి గైస్ అంతే. ఇక్కడ CSS కార్ట్‌లో ఎక్కడెక్కడ ఇవ్వాలి? కార్ట్ లెఫ్ట్ అయిపోయింది. కార్ట్ రైట్, కార్ట్ ఇన్సైడ్ గ్రిడ్, ప్రైస్ డీటెయిల్స్, కార్ట్ ఇన్సైడ్ గ్రిడ్ ప్యాడింగ్. ఓకే. ఇప్పుడు నేను వీటికి కొంచెం CSS ఇస్తాను. కొంచెం ఓపికగా వినండి గైస్. ఆల్మోస్ట్ ఇంకొక 10 మినిట్స్ ఒక 5 మినిట్స్‌లో సెషన్ క్లోజ్ అయిపోతది. ఐ మీన్ సెషన్ కంప్లీట్ అవుతది. కొంచెం ఓపికగా వినండి గైస్. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే కార్ట్ రైట్ సైడ్‌కి మనం CSS స్టైల్‌గా ఇస్తాం. కార్ట్
రైట్ సైడ్ డిస్ప్లే ఫ్లెక్స్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ border in border radius 1 rem and then color hash 265 265 073 అదే కలర్ ఇద్దాం and then padding 2 rem and then margin ఒక 2 rem and then height 300 pixel then box shadow 5 pixel 5 pixel 5 pixel 5 pixel and hash ఓకే ఇప్పుడు చూద్దాం గైస్ మనకు కార్డ్ వస్తుంది లైక్ ఇలా వచ్చింది ఆల్మోస్ట్ ఇలానే వచ్చింది చూడండి గైస్ ఆల్మోస్ట్ ఇలానే ఉంది కదా ఇప్పుడు వచ్చిన డేటాని లైక్ ఎలా అంటే అన్నీ పక్క పక్కన రావాలి అర్థమైందా పక్క పక్కన రావాలి లైక్ ఎలా అంటే చూద్దాం కార్డ్లోకి యాడ్ చేస్తాం మనకు ఒక పాపప్ వచ్చింది అండ్ దెన్ వీ హ్యావ్ టు గో టు ద కార్ట్ పేజ్కి వెళ్దాం లైక్ ఇలా వచ్చింది కదా ఇవి డేటా మొత్తం పక్క పక్కన రావాలి లైక్ ఎలా అంటే ఇలా రావాలి నీట్గా క్లియర్గా రావాలి ఇప్పుడు కొంచెం ఓపిక్గా వినండి గైస్ ఐ మీన్ కార్ట్ రైట్ సైడ్ అయిపోయింది ఇక్కడ కార్ట్ రైట్ సైడ్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు గో టు ద ప్రైస్ డీటెయిల్స్కి వెళ్దాం కంట్రోల్ సి అండ్ దెన్ ఇక్కడ మనం కంట్రోల్ వి లైక్ ఓకే ఇక్కడ ప్రైస్ డీటెయిల్కి వచ్చే టెక్స్ట్ అలైన్ సెంటర్లో పెడదాం అంతే ఇప్పుడు మనకి ఇందాక ఇప్పుడు ఆల్రెడీ సెంటర్లో ఉంది కదా ఐ మీన్ సెంటర్ పెట్టాము అంతే ఇంకేం లేదు కార్ట్ లైక్ గో టు ద కార్ట్ ప్రైస్ డీటెయిల్ అయిపోయింది అండ్ దెన్ ఇక్కడ లైక్ కార్ట్ ఇన్సైడ్ గ్రిడ్ అని ఉంది కదా మనం ఫస్ట్ వీటికి మనం స్టైలింగ్ ఇద్దాం గైస్ కార్ట్ ఇన్సైడ్ గ్రిడ్కి అంటే క్లియర్ ఐడియా వస్తుంది పక్క పక్కన ఎలా రావాలో చూపిస్తాము కంట్రోల్ సి డిస్ప్లే గ్రిడ్ టెంప్లెట్ కాలమ్ 1FR ప్లేస్ ఐటమ్స్ సెంటర్ చూద్దాం చూడండి గైస్ ఆల్మోస్ట్ పక్క పక్కన వచ్చాయి ఇంకేం లేదు గైస్ ఇక్కడ ఫైనల్గా మనం ఫైనల్ టచ్ ఏమిద్దామంటే లైక్ ప్యాడింగ్ మనకు ప్యాడింగ్ ఉంది కదా మన అన్నిట్లో కామన్గా ఇచ్చింది అంటే ప్యాడింగ్ ఇచ్చాం కదా ఓకే ప్యాడింగ్ 1 rem ఇద్దాం అన్నిటికీ కామన్గా ప్యాడింగ్ 1 rem సారీ ప్యాడింగ్ అనే క్లాస్కి కామన్గా ఇచ్చింది 1 rem చూడండి గైస్ ఆల్మోస్ట్ పక్క పక్కన వచ్చాయి కదా సచ్ ఎ గ్రేట్ చూడండి ఒకే ఒక క్లాసు అన్నిటిని వేరియేషన్ చేసింది సింపుల్గా అంటే అన్నీ ఎగ్జాక్ట్గా సిమిలర్గా వచ్చాయి సేమ్ ఇప్పుడు ఏం చేయాలంటే ప్రైస్ డీటెయిల్ పక్కన ఈ డాలర్స్ ఉండాలి ఈజీగా ఏం లేదు కార్ట్లోకి వెళ్ళండి అండ్ దెన్ ఇక్కడ ఉంది కదా కార్ట్ గ్రిడ్ అని ఉంది కదా ఇక్కడ కంట్రోల్ సి చేయండి అండ్ మేక్ ఇట్ కాపీ కార్ట్ గ్రిడ్ ఉంది కదా సేమ్ కార్ట్ గ్రిడ్ అని ఉన్న దగ్గర లైక్ డిస్ప్లే గ్రిడ్ టెంప్లెట్ కాలమ్ 1FR దట్స్ ఇట్ అండ్ ఇక్కడ ప్లేస్ ఐటమ్స్ సెంటర్ ఓకే ఐ థింక్ ఫైనల్లీ వి గాట్ ఇట్ మనకి ఫైనల్గా వచ్చింది ఓకేనా ఇక్కడ చూడండి మనం అన్నింటిని రిమూవ్ చేయగానే ఇప్పుడు ఈ 2 కార్డ్స్ రిమూవ్ అయిపోతాయి చూడండి రిమూవ్ అయింది ఇక్కడ నేను కూడా రిమూవ్ అవి ఇది ఒక్క ఐటమ్ ఇది ఒక్క నేమే చూపించాలి ఆల్మోస్ట్ మనం ఎక్కడెక్కడ ఒకేలా ఉంది చూడండి కావాలంటే ఇక్కడ ఉన్న కార్ట్ ఒకేలా ఉంది చూడండి పక్క పక్కన వచ్చాయి ఇక్కడ కానీ మనం యాడ్ చేద్దాం ఇక్కడ కూడా మనం యాడ్ చేద్దాం లైక్ గో టు ద ప్రొడక్ట్స్ గో టు ద యాడ్ కార్ట్ కాబట్టి పాపప్ మనం ఎక్స్ట్రా యాడ్ చేసాం ఇక్కడ చూడండి గైస్ మనకి సిమిలర్గా ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి ఓకేనా నథింగ్ వేరియేషన్ కాకపోతే అక్కడ కొంచెం సైజ్ ఇంక్రిమెంట్ చేసామంటే కాకపోతే ఆల్మోస్ట్ సిమిలర్ గైస్ నథింగ్ వేరియేషన్ ఆల్మోస్ట్ ఇది మన ఓల్డ్ వన్ ఇది న్యూ వన్ ఓకేనా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి ఎనీ ఇష్యూ ఐ మీన్ ఏం ఇష్యూ లేదనుకుంటున్నాను నేను హైట్ విడ్త్లో ఎనీథింగ్ ఇష్యూ ఒకసారి మనం గ్రిడ్ టెంప్లెట్ కదా ఐ మీన్
ఇక్కడ మనం ఏమైనా హైట్ విడ్త్ ఏమైనా చూసుకోవాలని చూద్దాం ఒకసారి. ఆల్మోస్ట్ ఫైన్ గైస్, మనకి ఆల్మోస్ట్ సెట్ ఆల్మోస్ట్ ఒకేలా వచ్చింది. ఇక్కడ మరి నేను హైట్ ఇచ్చాను గైస్. హైట్ ఎక్కడ ఇచ్చానంటే లైక్ గో టు ద ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్, హైట్ 300 పిక్సెల్ ఇచ్చాను. అండ్ దెన్ ఇక్కడ నేను విడ్త్ ఏమి ఇవ్వలేదు. ఓకే గైస్, ఆల్మోస్ట్ ఒకేలా వచ్చాయి, నో ఇష్యూ. మనం ఈ సెషన్లో మనం కార్ట్ ఎలా క్రియేట్ చేసాం, కార్ట్లో వచ్చిన డేటాను ఎలా మనం ఫెచ్ చేసుకుందాం చూపించాను. ఓకే గైస్, జస్ట్ సెకండ్. మనం ఆ, ఈ డిలీట్ బటన్ ఎలా యాడ్ చేయాలి, అండ్ దెన్ లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం రిఫ్రెష్ చేయగానే మనం చూడండి మనకి ఇది ఇలానే ఉంది. ఇది కూడా ఎలా రిమూవ్ చేయాలి ఇప్పుడు చూపిస్తాను, జస్ట్ సెకండ్. ఆల్మోస్ట్ ఇంకా సెషన్ ఎండ్ అయినట్టే. ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే డేటా ఇక్కడ మనము కండిషన్ ఇద్దాం కదా, కట్ చేద్దాం. ఇక్కడ కండిషన్ ఇద్దాం. ఏమని ఇద్దామంటే కండిషన్ లైక్ కార్ట్ గ్రేటర్ దాన్ 1. లైక్ ఎలా అంటే కార్ట్ లెంత్, కార్ట్ సిఆర్టీ కార్ట్ డాట్ లెంత్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటేనే మనకి ఈ డేటా వచ్చేటట్టు. అర్థమైందా? ఐ థింక్ యూ గైస్ క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. జస్ట్ సెకండ్ కొంచెం. ఓకే 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 గైస్, జస్ట్ సెకండ్. ఇక్కడ ఏమి ఇష్యూ, జస్ట్ సెకండ్ గైస్. కంట్రోల్ జెడ్ ఉంది కదా, కార్డ్ డాట్ లెంత్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, అందుకే ఇష్యూ వస్తుంది. ఫ్లవర్ ప్లేస్ ఉంది, అందుకే ఇష్యూ వస్తుంది. కార్డ్ డాట్ లెంత్ గ్రేటర్ దాన్ 1 అయితేనే ఇలా విజిబుల్ కావాలి. ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు చూద్దాం. డేటా యాడ్ చేయగానే పాపప్ వచ్చింది. చూడండి కార్డ్ డాట్ లెంత్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 మనకి ఎగ్జిక్యూట్ కావాలి యాక్చువల్లీ. జస్ట్ సెకండ్ గైస్, లెఫ్ట్ సైడ్ రావాలి. జస్ట్ సెకండ్. జస్ట్ సెకండ్ కొంచెం ఓపిక్గా వినండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ రావాలి గైస్. జస్ట్ సెకండ్, మనకు కొంచెం ఓపిక్గా వినండి గైస్. లైక్ ఈ సెషన్ కొంచెం లెంతీ అవుతుంది. ఈ సెషన్స్ ఇక్కడతో ముగిచ్చేస్తాం. నెక్స్ట్ సెషన్లో నేను లైక్ ఎలా అంటే ఈ లైక్ ఐటమ్ ఉన్నప్పుడే ఈ కార్డ్ డిస్ప్లే అయ్యేటట్టుగా, అండ్ దెన్ ఒక ఐటమ్ని మనం ఇలా యాడ్ చేసిన తర్వాత కార్డ్ యాడ్ అయిన తర్వాత వచ్చిన ఇక్కడ రిమూవ్ బటన్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఆ రిమూవ్ ఈవెంట్ అండ్ దెన్ ప్లేస్ ఆర్డర్ ఈవెంట్ నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెషన్ కొంచెం లెంతీగా ఉంటుంది. ప్లీజ్ గైస్ ఓపిక చేసుకొని విన్నందుకు థ్యాంక్ యూ గైస్.